మా ఆత్మీయ తండ్రి గారు బిషప్, రెవరెండ్, సేవారత్న, డాక్టర్ ఇన్ని బిరుదులున్న మా ఆత్మీయ తండ్రి గారు కామ జ్ఞానప్రకాశం గారు, ఆయన ఎప్పుడూ ఒకటే మాట చెప్తూ ఉండేది, అయ్యా దేవుని సువార్త ప్రకటించడానికి ఎక్కడా కూడా మనము సిగ్గుపడొద్దు అని చెప్పేది. వారు ఇంచుమించు 85 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా సువార్త ప్రకటించడానికి ఎప్పుడూ కూడా వారు వెనకాడలేదు. యవనస్తులతో పాటు చిన్నపిల్లలతో పాటు ఎంత దూరం నడవాలన్నా గాని అంత దూరం నడుస్తూ దేవుని సువార్త ప్రకటించినటువంటి ఒక గొప్ప దేవుని సేవకులు మా ఆత్మీయ తండ్రి జ్ఞానప్రకాశం గారు. ఆయన తుది శ్వాస వరకు, ఆయన కంఠములో ఊపిరున్నంత వరకు కూడా దేవుని సువార్త ప్రకటించడానికి నడుచుకుంటూనే వెళ్ళారు. ఒక్కో మారు ఆయన అనే మాట ఏంటంటే, ఆయన కారు లేదని బాధపడొద్దు కానీ కాళ్ళు ఉన్నాయని సంతోషపడాలి. ఎందుకనంటే ఇంత చక్కటి కాళ్ళు ఇచ్చాడు కనుక ఏదో కూర్చొని ఉండటానికి కాదు, మనం దేవుని సువార్త గ్రామాల్లో, మండలాలలో, జిల్లాలలో, రాష్ట్రాలలో ప్రకటించడానికే దేవుడు మనల్ని మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చాడని మా ఆత్మీయ తండ్రి గారు జ్ఞానప్రకాశం గారు చెప్పారు. ఆయన ఎంతగానో సువార్త కొరకు తాపత్రయపడేది, ఆరాటపడేది. 10 గంటలకు ప్రార్థన అంటే, సువార్త అంటే 9 గంటలకే వెళ్ళిపోయి ఆడ కూర్చునేది. కాబట్టి పిల్లరా, అంత గొప్ప ఆత్మీయ తండ్రి గారు మాకు నేర్పించింది ఏంటంటే, సువార్త ప్రకటించడానికి ఎక్కడా కూడా వెనకాడాల్సిన అవసరం లేదు. సువార్త కొరకు ఎంత దూరమైనా పరిగెత్తాడు ఆయన. అందుకే 85 సంవత్సరాల వయసులో కూడా నడుచుకుంటూనే తిరిగాడు కానీ ఎక్కడా కూడా నీరసపడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.